అరణ్యం నిశ్శబ్దంగా ఉంది. కాని ఆ నిశ్శబ్దం వెనక దాగి ఉంది ఒక గర్జన. పెడుతోంది ఒక సింహం, బంగారు కేసరాలతో, ధైర్యంతో నిండిన చూపుతో. అది గర్జించగానే ఆకాశం కంపించింది. కాని దాని గర్జనకు ఎదురుగా నీడల్లోంచి బయటకు వస్తుంది ఒక పులి, కంటి వెలుగుతో, బలం తోడుగా. రాజ్యం మాటలతో కాదు, బలంతో గెలుచుకోవాలి అని పులి గర్జించింది. నా గర్జనే నా ఆయుధం అని సింహం గర్జించింది. ఒక్క క్షణంలో అరణ్యం కదిలిపోయింది. పంజాలు ఢీకొన్నాయి, దుమ్ము ఎగిసింది, గర్జనలు మారుమ్రోగాయి. ఆ పోరాటంలో ఎవరికీ వెనక్కు తగ్గే మాటలేదు. చివరికి రక్తం కారింది, కాని గౌరవం నిలిచింది. సూర్యాస్తమయం కాంతిలో ఇద్దరు నిలబడి చూశారు. గెలుపు ఎవరిది అనే దానికంటే గౌరవం ఎవరిదో అర్థమైంది. అరణ్యానికి రాజు ఒక్కడే కాదు, ధైర్యం ఉన్న ప్రతి ప్రాణి రాజే.